నమస్కారం అండి. మనం ఇప్పుడు శారదా అశోకవర్ధన్ గారు వ్రాసిన ఎంఏ డిగ్రీ సిగ్గుపడింది అనే కథను విందామా? మూతి ముడుచుకు కూర్చున్న మేఘమాల కోపానికి కారణం తెలియక తికమక పడ్డాడు కేదార్. ఆ మూడ్లో ఏం మాట్లాడినా ఎలాంటి సమాధానం వస్తుందో కేదార్కి బాగా తెలుసు. అందుకే ఏమీ తెలియని వాళ్ళలాగా తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా, ఏమిటో మరీ అన్యాయం, సాయంత్రం ఇంకా 6 గంటలైనా కాలేదు, ఇంత చీకటి పడిపోయింది, పైగా చలి ఒకటి, విపరీతంగా వెన్నులోంచి వణుకు పుట్టిస్తోంది అన్నాడు మేఘమాల కేసి ఓరకంట చూస్తూ కేదార్. అయినా మేఘమాల నోరు మెదపలేదు. ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుందని. ఏమిటబ్బా అది, ఆమెకు అంత కోపం తెప్పించే పని ఏం చేశామని అనుకుంటూ, మేఘు, కాఫీ ఇవ్వవు అడిగాడు కేదార్. ఎందుకు ఇవ్వను? వంట మనిషిని, పని మనిషిని అన్నీ నేనున్నాగా. చెప్పండి సార్, ఒక్క కప్పు చాలా? వేడివేడిగా టిఫిన్ ఏమన్నా కూడా చేసి పెట్టాలా? మొహమాట పడకండి సార్ అంది మేఘమాల వ్యంగ్యంగా లేచి వంటింట్లోకి వెళుతూ. కాఫీ చాలు అంటూ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు కేదార్. మేఘమాల సీరియస్గా కాఫీ కలుపుతోంది. కేదార్ రావటం గమనించనట్టుగా. అమ్మ ఏమన్నా అందా? అనునయంగా అడిగాడు. లేదు, ముక్తసరిగా సమాధానం చెప్పింది. నాన్నగారేమైనా? ఆయనేమంటారు పాపం, కసురుతున్నట్టుగా అంది. అయినా కేదార్ నెమ్మదిగా, మేఘు, అయితే ఎందుకు ఇలా ఉన్నావు అడిగాడు. ఎలా ఉన్నాను? రుసరుసలాడుతూ చూసింది మేఘమాల. అలా చూడకు, నేను తట్టుకోలేను. నీ గుండ్రని కళ్ళు వెన్నెల కిరణాలను వెదజల్లాలి. నీ కళ్ళల్లోని కాంతి నాకు వెలుగుబాటై నడిపించాలి అన్నాడు కవిత్వం చెప్తున్నట్టుగా ఆమె మూడ్ని మార్చాలని చూస్తూ. కేదార్కి అర్థమైపోయింది ఆమె కోపం తన మీదేనని. అయితే కారణమేమిటో తెలియలేదు. అతనికి తెలుసు, ఆ మూడ్లో ఆమెను తను ఎన్ని ప్రశ్నలు వేసినా ఇలాంటి తిక్క సమాధానాలే చెబుతుంది తప్ప తిన్నగా మాట్లాడదని. అందుకే ఆమె రుసరుసలాడుతూ అందించిన కాఫీ మగ్గు అందుకుని సోఫాలో కూర్చున్నాడు. ఆ ఉదయాన చదివిన దినపత్రికనే మరోసారి తిరగేస్తూ. కేదార్కు తెలుసు మరో విషయం కూడా, అతడు అడగటం మానేస్తే ఆమె చెప్పేస్తుంది అతడు అడగటం లేదన్న ఉక్రోషంతో. కానీ ఈసారి కేదార్ అంచనా తప్పయింది. ఆమె మాట్లాడలేదు. తన కోపాన్ని వంటింట్లో గరిటెల మీద, గిన్నెల మీద చూపిస్తోంది. అంతేకాకుండా అప్పుడే ఆడుకోవడానికి పోయి ఇంటికొచ్చిన మనోజ్ఞ మనోహర్లను ఒక్క కసురు కసిరింది, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అంటూ. నాన్నారు మరేమో నేను ఏదో చెప్పబోతున్న మనోజ్ఞని లోపల నుంచే కసిరింది మేఘమాల. మనోజ్ఞ, వెళ్ళి హోంవర్క్ చేసుకోమన్నానా? ఏమిటి వాగుతున్నావు అంటూ వంటింట్లోంచే అరిచి చెప్పడంతో మేఘమాల కోపం ఇంకా దిగలేదు. సరికదా ఎక్కువైందని గ్రహించి, మనోజ్ఞ, వెళ్ళి హోంవర్క్ చేసుకోమ్మా అన్నాడు కేదార్. మనోజ్ఞ మనోహర్లిద్దరూ వెళ్ళి హోంవర్క్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆ సాయంత్రం అంతా కూడా మేఘమాల తనతో కానీ ఇంట్లో అత్తమామలతో కానీ ఒక్క మాట మాట్లాడకుండా తన పని తను యంత్రంలా చేసుకుంటూ పోయింది. అమ్మ కోపంగా ఉంది నాన్న మీద అనుకుంటూ పిల్లలు బుద్ధిగా హోంవర్క్ చేసుకుని భోంచేసి పడుకున్నారు. కోడలి కోపానికి కారణం తెలియని రామశేషయ్య గారు, ఇందిరాదేవి కూడా భోజనాల దగ్గర నోరెత్తకుండా భోంచేసేసి వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. కేదార్ మాత్రం ఏదో అగ్నిపర్వతం త్వరలోనే బద్దలవుతుందా, లేక ఉప్పెనేదైనా ముంచుకొస్తుందా అన్నట్టు ఎలా అవి రాకుండా అరికట్టాలా అని ఆలోచిస్తూ మౌనంగా భోజనం ముగించాడు. ఏదో తిన్నాననిపించి చెయ్యగడుక్కుంది మేఘమాల. కలత నిద్రతో తినగానే కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపోయినా కేదార్ గదిలోంచి వినిపించే పెద్ద పెద్ద మాటలకు తెలివొచ్చేసి వినడం సభ్యత కాదని అనుకుంటూనే వినింది భయం భయంగా ఇందిరాదేవి. పెళ్ళైన ఇన్నేళ్లకి నాకు ఇది కావాలి, అది కావాలి అని ఏనాడైనా మీతో పోట్లాడానా అంది మేఘమాల. అడగకుండానే అన్నీ తెచ్చిపెడుతుంటే పోట్లాట ఎలా వస్తుంది? మామూలుగా ఉంది కేదార్ స్వరం. ఏమిచ్చారు? నగలా, నాణ్యాలా? మీ చెల్లెలు సునీత కాసుల పేరు చేయించుకుంది. మీ అక్క నీరజ ఎర్రరాళ్ళు ముత్యాలు ఉన్న నెక్లెస్ చేయించుకుంది. అటువంటివి నేనేమన్నా అడిగానా? ఒకరేదో కొనుక్కున్నారని నన్ను కొనమనడం, అయినా ఇలా వాళ్ళు కొన్నారని వీళ్ళు కొన్నారని పోటీలు పడి కొనడం వెర్రితనం, అజ్ఞానం. మామూలు స్వరంతోనే అన్నాడు కేదార్. అవును, నేనేదడిగినా అజ్ఞానం, అవివేకం.
మొన్న మన ఇంటి దగ్గర ఓపెన్ చేసిన కంచిపట్టు చీరల దుకాణాన్ని సినీ నటి సౌందర్య ఓపెన్ చేసింది. ఒక చీర 1000 రూపాయలది కొంటే 500 రూపాయల చీర ఉచితం అంటే మా అక్క భాను కొనుక్కుంది. నిన్న అబిడ్స్లో 500 రూపాయల చీర కొంటే ఒక స్టీలు బిందె ఉచితం అంటే మా చెల్లెలు లక్ష్మి కొనుక్కుంది. నా ఫ్రెండ్స్ అనిత, కుసుమ, రాణి అందరూ కొనుక్కున్నారు. నేనే ఎప్పుడూ వెరిదానిలా అరుస్తూ నొక్కి నొక్కి చెప్పింది మేఘమాల. మేఘు, ఈ మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చింది? ఏ ఊరెళ్ళినా ఆ ఊరి చీరలు నీకు కనీసం 2, 3 తెస్తాను. ఆ తరువాత మీ అక్క చెల్లెళ్ళకి, మీ అమ్మకి తెస్తాను. ఆ సంగతి ఇంట్లో ఉన్న మా అమ్మకు కూడా చెప్పనూ లేను. నా అక్క చెల్లెళ్ళకి ఏడాదికోసారి నీ ఇష్టం వచ్చినప్పుడే నువ్వు తెచ్చే 100 రూపాయల చీరలు నీ చేత్తోనే ఇస్తే నాకేమీ తెలియనట్టే ఉంటాను. అయినా నీకు ఈ పోటీ మాటలేమిటి? చిచ్చి, నా కర్మ. అవును, నన్ను చేసుకోవడం మీ కర్మ, నాతో సంసారం చేయటం మీ కర్మ. ఇదంతా బిక్కమొహం వేసుకుని వింటున్న ఇందిరాదేవి గుర్రుపెట్టి పడుకున్న భర్తను లేపి ఆ మాటలు వినమనింది. ఆయన ఆవులిస్తూనే విన్నాడు. నాకన్నా, నా వాళ్ళకన్నా మీ వాళ్ళు ఎవరైనా సరే నాకన్నా ఎక్కువగా ఉంటే నేను భరించలేను. మీ వాళ్ళంటే నాకు అసహ్యం. మీ అమ్మ అంటే అసహ్యం. మీ అక్క అంటే అసహ్యం. మీ చెల్లెలంటే అసహ్యం. అసలు మీ ఇంట్లో ఉన్న కుక్క పిల్లి కూడా నాకు అసహ్యమే. కసితో రెచ్చిపోతూ అరిచింది మేఘమాల. నేనన్నా అసహ్యమేనా? అది చెప్పు. నా మాట కాదని నువ్వు నీ వాళ్ళకి ఏం చేసినా నాకు అసహ్యమే. నీకు నీ వాళ్ళంటే ఎంత ఇదో నాకు నా వాళ్ళంటే అంతే ఇది కాదా? మీరు ఇలాగే వాదించండి. ఈ రాత్రి ఇక్కడే ఉరిపోసుకు చస్తాను. ఇందిరాదేవి ఉలిక్కిపడింది. కేదార్ని పిలిచి దానికి ఆ చీరలేవో కొనిపెట్టమని చెప్పండి, అది అన్నంత పని చేస్తుందేమో భయంతో వణుకుతూ చెప్పింది భర్తకు. రామశేషయ్య గారు నవ్వుతూ, పిచ్చిదానా, చస్తా చస్తా అన్నవాళ్ళు చావరే అన్నారు, ఆవులిస్తూ ఆమెను పడుకోమని సౌంగుని చేస్తూ. అది కాదండి, అది నన్ను నా పిల్లల్ని అలా అంటూ ఉంటే నాకు బాధగా ఉంది. ఉంటే ఏం చేస్తాం? నాకా పెన్షన్ లేని ఉద్యోగం అయిపోయింది. రిటైర్ అయితే వచ్చిందేదో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అయిపోయింది. అయితే వీడికి మాత్రం PhD వరకు చదివించి పెళ్లి చేయలేదా? పిచ్చిదానా, పిల్లలతో గతం మాట్లాడకూడదు. మాట్లాడితే తన్ని తగలేస్తారు. ఇద్దరం కలిసి ఏ హోమ్ ఫర్ ఏజ్లోనో పడి ఉండాలి. ఆ ఉండేదేదో ఇక్కడే పడుందాం. తోచకపోతే వెళ్ళి దుర్గగుళ్ళో కూర్చుందాం రోజంతా. సరేనా? పడుకో. చి, నోర్మై స్టూపిడ్. నీ వాళ్ళ కోసం ఎంతో చేశాను, నీకు మాత్రం తక్కువ చేస్తున్నానా? 2 బీరువాల చీరలు ఉన్నాయి, ఇంకా ఏం కావాలి? ఏది చూస్తే అదే కొంటానంటావు చిన్నపిల్లలా? కేదార్ స్వరం పెరగడంతో రామశేషయ్య, ఇందిరాదేవి కూడా లేచి కూర్చున్నారు. మీరిలా అంటూనే ఉండండి, ఆ ఫ్యాన్కు ఊరేసుకుని చస్తా అరిచింది మేఘమాల. మీరు వెళ్ళి కేదార్ని ఊరుకోమని చెప్పండి, భయంగా అంది ఇందిరాదేవి. ఎందుకే అంత భయం? భార్యాభర్తల గొడవలు మనకెందుకు? ఇప్పుడు తిట్టుకుంటారు, రేపు వాళ్లే కలుసుకుని మాట్లాడుకుంటారు ఏమీ ఎరగనట్టు. మధ్యలో మనమే చెడ్డైపోతాం. నేను అలాగే అనుకునేదాన్ని. పొద్దుట పేపర్లో వార్త చదివాక భయం పట్టుకుంది. ఇలాగే మాటా మాటా పెరిగి ఒక దంపతులు దెబ్బలాడుకున్నారట. అది పండక్కి చీర కొనలేదనే. ఆ భార్య భర్తతో పోట్లాడి తను విషం దాగి పిల్లలకి విషం ఇచ్చిందట. అది నిజంగా విషం అని అనుకోని ఆ భర్త, నీకు చచ్చే ధైర్యం కూడా ఉందా? చస్తే చావు అన్నట్ట. కానీ నిజంగానే కాసేపటికి అందరూ చచ్చిపడున్నారట. వాళ్ళ దెబ్బలాటలు వింటున్న అత్తామామలు మనలాగే వాళ్లే సర్దుకుంటారులే అని ఊరుకున్నారట. తెల్లారాక అందరూ ఆ ముసలివాళ్ళని తిట్టిపెట్టారు. పెద్దవాళ్ళు మీరుండి ఏం లాభం, ఆ మాత్రం సర్ది చెప్పొద్దా అని. అంతేకాదు, పోలీసులు వాళ్ళని జైలుకు లాగారట. అంతవరకే రాశారు పేపర్లో అంది భయపడుతూ చెబుతూ. ఆ వార్త రామశేషయ్య చదివారు పేపర్లో. కాసేపు ఆలోచించి ఇద్దరూ వెళ్ళి కేదార్ బెడ్రూమ్ తలుపు కొట్టారు. కేదారు 2 నిమిషాలాగి తలుపు తీశాడు. మీరింకా పడుకోలేదా అన్నాడు తండ్రిని చూసి. ఆయన సమాధానం చెప్పేలోగానే, మీరిద్దరూ దేనికో ఘర్షణ పడుతుంటే మాకు నిద్ర ఎలా వస్తుంది బాబు అంటూ ఇందిరాదేవి గదిలోకి వెళ్ళి మంచం మీద మోకాళ్ళ మీద తలపెట్టి కూర్చున్న కోడలి తలని గడ్డం పట్టుకుని పైకెత్తింది. మేఘమాల కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రని ఉల్లిపాయల్లా ఉన్నాయి. మేఘ, పోట్లాడితే ఏం లాభం?
మగవాడిని మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలి అంది నవ్వుతూ. అది కాదత్తయ్య, ఏదో చెప్పబోయింది మేఘమాల. నాకంతా తెలుసు. ఈ వయసులో నీ కోరికలు నీకుంటాయి. దాన్ని తీర్చవలసిన బాధ్యత వాడిదే కదా అంది. అది కాదు, నేను ఏదో చెప్పబోతుంటే మళ్ళీ అడ్డుపడింది. నేనంతా విన్నానమ్మా. భగవంతుడి దయ వల్ల నా బిడ్డలు ఏ లోటు లేకుండానే ఉన్నారు. ఆడపిల్లలందరూ. వీడిపైన వాళ్ళ బాధ్యతలు ఏముంటాయి చెప్పు? మా ముసలాళ్ళిద్దరికీ నీ పిల్లలిద్దరూ కింద మీద పోసే మెతుకులంత ముద్ద చాలు. వాడు నీ కోరికలు తీర్చాలి. అవి నీకో నీ వాళ్లకో మాత్రమే అయితేనే అంది. మేఘమాల ఆమె వ్యంగ్యంగా అంటోందా నిజంగా అంటోందా అని ఆమె కళ్ళల్లోకి చూసింది. ఆ ముసలి కళ్ళల్లో ప్రేమ తప్ప, ఆందోళన తప్ప ద్వేషం కనిపించలేదు. ఇందిరాదేవి మేఘమాల తలనిమురుతూ కేదార్ కేసు చూసి నవ్వుతూ, బాబు, ఒక చీర కొంటే మరో చీర ఉచితం, ఒక గిన్నె ఉచితం అంటూ రకరకాలుగా వస్తున్న వ్యాపార ప్రకటనలను చూస్తూ ఉంటే ఎవరికైనా కలుగుతుంది ఆకర్షణ. ఎన్నో కొంటుంటావు. దీనికి మాత్రం ఎందుకు కాదనాలి? వచ్చేది సంక్రాంతి. కోడల కంట్లో నీళ్లు రానియకు అంది. అత్తగారి మాటలకు సిగ్గుతో కుంచుకుపోయింది ఎంఏ ఎకనామిక్స్ చేసిన మాజీ లెక్చరర్ మేఘమాల. అత్తగారి చదువు 4వ క్లాసే అయినా ఆమె 4 PhDలు చేసినంత చక్కగా చెప్పింది. ఈమెనా నేను ఈసడించుకున్నాను? తనని తానే నిందించుకుంది మేఘమాల. సరేలే అమ్మా అన్నాడు కేదార్. ఇందిరాదేవి, రామశేషయ్య వాళ్ళని పడుకోమని చెప్పొచ్చి వాళ్ళు పడుకున్నారు మనశ్శాంతితో. సంక్రాంతికి ఆడపడుచులందరూ వచ్చారు. కొత్తగా తెరిచిన దుకాణంలో ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ స్కీమ్లో అందరికీ బట్టలు కొనింది మేఘమాల. అందరికీ సమానంగా ఫ్రీ చీరలను కూడా వాళ్ళకే ఇచ్చింది. ఇందిరాదేవి మురిసిపోతూ కేదార్ కేసు చూసి, ఒరేయ్, చూసావా కోడలి బుద్ధి? అందరినీ సమానంగా చూసింది. అందరూ ఎంతో సంతోషించారు. నా మటుకు నాకు నా జన్మ ధన్యమైనట్టుంది. చాలురా, ఈ తృప్తి చాలు. ఇదే నాకు సిసలైన సంక్రాంతి అంది. అమ్మా, అందరూ నీలా ఆలోచిస్తే అత్తాకోడళ్ళ పేచీలుండవు కదూ అన్నాడు. అంతేకాదు, ప్రతి కోడలు మన మేఘల చేసిన తప్పులు దిద్దుకుని జీవితానికి ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటే చాలు. స్వర్గం. ఒకరినొకరు ద్వేషించుకుంటూ బతకడమే నరకం అంది. మేఘమాల కొత్త చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఈ మాటలు విని మరింత విప్పారిన మొహంతో అత్తగారికి పాదాభివందనం చేసింది. నవ్వులు విచ్చుకున్నాయి పుష్పాల్లా అందరి పెదవుల మీద చిరుహాసాన్ని చిందిస్తూ. మేఘ, ఈ పాదాభివందనాలు, మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటూ చేసే పూజల కన్నా మానవత్వం, విలువలు ఎంతో మిన్న. పెళ్ళి 2 పక్షాల కలయికైనా ప్రేమ, అభిమానం, ఆదరణ అనే భావాలను అలంకారాలుగా చేసుకుని మెలగాలి. అహంకారం, అహంభావం, నా వాళ్ళు నీ వాళ్ళు అనే తేడాలను మర్చిపోవాలి. ఒక్కోసారి ఎవరి వాళ్ళల్లోనైనా కొన్ని తప్పులు జరగచ్చు. మనకి నచ్చనివి ఉండొచ్చు. మంచి మనసుతో వాటిని సరిదిద్దాలి లేదా సర్దుకుపోవాలి. ఇందిరాదేవి గారి మాటలను పాఠాలు చెప్పే మాస్టారి క్లాసులా వింటోంది మేఘమాల. ఇవాళ పట్టుచీర కావచ్చు, రేపు మరేదైనా కావచ్చు. భార్యాభర్తలు ఒకరి కోరికలనొకరు, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాలి. బిలబిలమంటూ ఆమె చెల్లెళ్ళు, అక్కగారు, అమ్మగారు అందరూ వచ్చారు. మేఘ వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూసింది. తను పిలవలేదు కదా అన్నట్టు. అది గ్రహించిన ఇందిరాదేవి, నేనే పిలిచానమ్మా. అందరూ అప్పుడప్పుడు కలవాలి. మన పూర్వీకులు పండగల పేరిట అలా కలుసుకునేవారు. ఇప్పుడు నాగరికం పెరిగి పండగలు సరిగ్గా చేయరు. పార్టీలకు బంధువులను పిలవరు. బంధుత్వాలు, ప్రేమలు, అభిమానాలు చెరువులోని నీరులా ఇంకిపోతున్నాయి. పిల్లలకు అసలు బంధువులు ఎవరో తెలిసే అవకాశం కూడా పోతుంటే అభిమానాలు ఎలా కలుగుతాయి అని చెబుతూ ఆ క్రిందటి రోజు తన మెళ్ళో ఉన్న చిన్న ముత్యాల హారాన్ని తాకట్టు పెట్టి మేఘ తరపు వారందరికీ మేఘ కొన్న పద్ధతిలోనే చీరలు కొన్న విషయం చెప్పింది. చీరలు పెట్టడం పెట్టకపోవడం ముఖ్యం కాదమ్మా, ఆప్యాయతగా ఆదరించడం ముఖ్యం. అందుకు సభలలో పూలదండలు వేసుకున్నట్టు, శాలువాలు కప్పుకున్నట్టే ఇదీను అంటూ తన వారిని ఇందిరాదేవి ఆహ్వానిస్తూ ఉంటే 4వ క్లాస్ చదువుకున్న అత్తగారి సంస్కారం ముందు తన ఎంఏ డిగ్రీ సిగ్గుపడింది. మరుజన్మ ఉన్నదో లేదో
ఈ మమతలు అప్పుడేమవుతాయో. రేడియోలో పాట జనరంజని కార్యక్రమంలో వస్తుంటే మేఘమాల కళ్ళు నీటి కుండలయ్యాయి. మనసు దూదిపింజల్లా గాలిలో ఎగిరిపోతుంటే, కన్నీళ్లు చూపును మసకబారుస్తుంటే కేదార్ని చూసి చిన్నగా నవ్వింది. ఇందిరాదేవి విశ్వమానవ ప్రేమను పంచే మదర్ తెరిసాలా కనిపించింది. ఈ సంక్రాంతి తన జీవితానికే క్రాంతి. నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది మేఘమాల. కథ పేరు ఎంఏ డిగ్రీ సిగ్గుపడింది. రచించిన వారు శారదా అశోకవర్ధన్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.